జీహెచ్ఎంసీ పరిధిలో బీజేపీ కార్పొరేటర్లు బరి తెగిస్తున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 14లో జాంబాగ్ బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ ఓ సెక్షన్ ఆఫీసర్పై చేయి చేసుకున్నాడు. దాంతో ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఒక ప్రభుత్వ అధికారిపై కార్పొరేటర్ ఎలా చేయి చేసుకుంటారని నిలదీస్తున్నారు. సర్కిల్ 14కి తాళం వేసి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్ జైస్వాల్ పై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సర్కిల్ 14 గోషామైల్ ఏసీపీని నా పేరు మంజులా సింగ్. నా ఆధ్వర్యంలోనే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి నా సెక్షన్ ఆఫీసర్ని మున్షిని కొట్టిండి. 5 మంది కట్టల మండి నుంచి 5 మంది వచ్చిండ్రు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు, మాట్లాడిండ్రు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈయన లోపలికి వచ్చి మామూలుగా నార్మల్గానే మాట్లాడుతా మా సెక్షన్ ఆఫీసర్ని పిలువమంటే పిలిచినాము. లోపలికి వచ్చిండు. మున్షి దగ్గరికి వెళ్ళిండు. మున్షిని పిలిస్తే మున్షి లేడు, వేరే మున్షి వచ్చి ఆయనను కూడా కొట్టిండు. మళ్ళీ బయటికి పోయి కొట్టిండు. చాలాసేపు వాళ్ళు బయటనే వెయిట్ చేస్తున్నారు మళ్ళీ కొట్టాలని. రాకేష్ జైస్వాల్ ఇంకా 5 మంది కట్టులు మంటోళ్ళు. ఇంకొక ఆయన ప్రకాష్ రెడ్డి అంట, కాంగ్రెస్ లీడర్. మేము కంప్లైంట్ చేయలే, వాళ్ళే మేము కొట్టినాం అనేసి వాళ్ళే మా మీద పోయి హ్యాబిట్స్ పిఎస్లు ఇచ్చిండ్రు. సిఐ ఇంకా వాళ్ళు వచ్చిండ్రు. ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిండ్రో వాళ్ళ కంప్లైంట్ లెటర్ తీసుకొని మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం ఎందుకంటే మా ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, మరియు కార్పొరేటర్లు మరి వారు డెవలప్మెంట్స్ పనులు చేసుకోవాలి. టౌన్ ప్లానింగ్కి వచ్చి అరాచకాలు చేయడం ఏంటిదో అర్థం కావట్లేదు. ఇలాంటి అరాచకాలను మనం ఖచ్చితంగా ఖండిస్తున్నాము. భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళు సెక్షన్ ఆఫీసర్ ఏసీబీ వాళ్ళు. కాబట్టి మేము ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయినాము. దీనికి ఖచ్చితంగా 30 సర్కిల్స్ కూడా బంద్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. కార్పొరేటర్ను వెంబడే అరెస్ట్ చేసి తనపై కఠిన చర్య తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. ఇది ఎలాంటి చర్య అంటే, ఈ రోజులలో ఎక్కడనో దేశం లోపల ఎన్నో విధాల శక్తులు మన మీద అటాక్ చేస్తుంటే, ఈరోజు మన వాళ్ళే ఈ విధంగా జాంబాగ్ కార్పొరేటర్ జైస్వాల్ అంటాడు, రాజేష్ జైస్వాల్ అంటాడు, ఒక సెక్షన్కి వచ్చి ఒక ఆఫీసర్ ముంగట ఒక సెక్షన్ ఆఫీసర్ని, ఒక మున్షిని, వాళ్ళ స్టాఫ్ని డైరెక్ట్గా కొట్టడం లోపల ఇది చట్ట విరుద్ధం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీద ఎవడన్నా ఇలాంటిది చేస్తే వానికి 3 లక్షల జుర్మానా, 3 ఏళ్ల జైలు ఉంటుంది. నిన్న సాయంత్రం నాడు రాకేష్ జైస్వాల్ గారు ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత మేడం క్యాబిన్లో, ఏసీ మేడం క్యాబిన్లో డిస్కషన్ జరిగేది. వేరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటే బస్తీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటే వచ్చారు. విజయవాడ లోపల రాగానే నన్ను బూతులు తిట్టి చేయి కూడా వేసుకున్నారు. మా చైర్మన్ కూడా ఆరిఫ్ అనేది కూడా చేయి చేసుకున్నారు, కొట్టి బయటికి దాకా గుంజుకెళ్ళారు.